ఆడపొల్లగాళ్ళు చదువుకునే బళ్ళైనా హాస్టల్లైనా మస్తు పగడబందీగా ఉంటాయి. చీమ కదిలినా కూడా దొరకబట్టేటందుకు సీసీ కెమెరాలు, ఎవళ్ళు వస్తుర్రు పోతుర్రు అని అరుచుకునేటందుకు బయట సెక్యూరిటీ వాళ్ళు, పొల్లగాళ్ళ మంచి షెడ్యూల్ అరుచుకునేటందుకు వార్డెన్ పంతులమ్మలు, గిట్లా ఏది చూసినా అబ్బో చాలా స్ట్రిక్టే అన్నట్టే ఉంటాయి. ఆయన కూడా ఎవడో ఆడపొల్లగాళ్ళ బాత్రూమ్ కాడికి పోయి వీడియోలు తీసిండని పొట్టు లొల్లి నడుస్తుంది. ఇక చూడుర్రి. కాలేజీలకు మేము చదువుకుంటానికి వస్తే మేము తానాలు చేస్తుంటే కిటికీలకించి వీడియోలు తీస్తారా? గిదేనా తరీకా? అసలు ఇది కాలేజా లేకుంటే ఇంకేదనన్నా అని గరమైన షెల్లెలంతా హాస్టల్ ముంగట లొల్లి షురూ చేసిర్రు. మేడ్చల్లున్న సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ పొట్టు నడిచింది పంచాది. కిటికీలకించి సాటుంగొచ్చి వంటలు వండేటోళ్ళు వీడియోలు తీసిర్రు. మాకు వాళ్ళ మీదనే అనుమానం ఉందని షెల్లెలంతా గయ్యమన్నారు. వార్డెన్ ప్రీతి స్టేటస్ కూడా పెట్టింది. పోలీసోళ్ళేమో ఆమెను అరెస్టు చేసినామని చెప్తుర్రు. ఒకవేళ ఆమెను అరెస్టు చేస్తే స్టేటస్ ఎట్లా పెడుతుంది, ఇంట్లో మతలబేంది అని పంచాది పెద్దగా చేస్తుంటే ముచ్చట ఎరికెయ్యి ఏబీవీపీ ఎన్ఎస్యుఐ సంఘపోలొచ్చి షెల్లెళ్లకు అండగా నిలబడ్డారు. ఈడ చదువు చెప్తుర్రా లేకుండా ఇంకేదన్నా దందా చేస్తుర్రా అని అగ్గి మీద గుగ్గులవయ్యిర్రు. అటు పోలీసోళ్ళు వీడియోలు ఎవరు తీసిర్రో మేము అరుచుకునే పనిలో ఉన్నాం, ఇదివరదాకా పలానోళ్ళు తీసిర్రు అని తేలలేదు. గిట్ల వీడియోలు తీసింది ఎవళ్ళైనా సరే మేం మాత్రం ఇడిచిపెట్టాం అని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పిండు. లొల్లిని ముద్రకుండా చేయాలని చూసిండు. కానీ ముచ్చటేమో పెద్దదైపోయాయి. అందుకే విద్యార్థి నాయకులు గేట్లు దుంకి మీరేంది, మీరు చేస్తున్న కథ ఏంది అని లడాయి పెద్దగానే చేసిర్రు. మరి ఈ ముచ్చట మీద కాలేజీ ప్రిన్సిపల్ ఏమంటుండో చూద్దాం పారే. వాళ్ళు మేల్ కుకింగ్ స్టాఫ్ అండి. ఇప్పుడు 1000 మందికి భోజనం చేయాలి అంటే వాళ్ళు 100-150 కేజీల ఇది రైస్ కుక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు మేల్ కుక్స్ అన్న వాళ్ళు కింద అవసరం ఉంటారు. వాళ్ళ పరిమితి ఏంటంటే ఓన్లీ అక్కడ వరకు కుక్ చేయడము, బయటకు వెళ్ళిపోవడము, అంతేగాని వాళ్ళకి కారిడార్స్లో కానీ ఆ పైన దేనికి కానీ యాక్సెస్ లేదు. ప్రిన్సిపల్ ఏమో గిట్లంటుంటే అటు ఇంకో దిక్కు కాలేజీ తరీక మీద ఏబీవీపీ నాయకులే గిట్ల గరమయ్యిర్రు. మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి 1 గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మెస్సు పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, బాయ్స్ నైట్ 1 o'clock ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది. ఆ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లలో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అరవంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరిగా వీడియోలు ఎవరు తీసిండో ఏమో పోలీసులు చెప్తారు గాని బిడ్డలకు గిట్లయిందని ఎరికయ్యి అటు అయ్యవ్వలు కూడా కాలేజీ కాడికి శితం వచ్చిర్రు. వచ్చినోళ్లను లోపలికి రానియకుండా సెక్యూరిటీ వాళ్ళు గేట్లు బంద్ చేసిర్రు. లక్షలు ఫీజులు కడుతుంటే మా పొల్లగాండ్లకు కనీసం సెక్యూరిటీ లేకుండా పోయింది. గిట్లయితే ఎట్లా అని మస్తు నారాజైతుర్రు. చూడాలి మరి ఏమైతుందో.